దేవునికి మహిమ కలుగును గాక. సిలువలో రెండవ మాట ఆయన ఏమంటున్నాడు? రెండవ మాట, నేడు నువ్వు నాతో కూడా ఉండు, నాతో కూడా పరలోక దేశంలో ఉండు అంటున్నాడు ఆయన. పిల్లరా, మనతో కూడా పరదేశంలో ఉండు అన్న మాటకి దేవుడు మనకు ఒక మాట అడుగుతూ ఉన్నాడు. మన కుటుంబంలో మన పరదేశంలో ఎంతమంది ఉండగలుగుతాం? మన కుటుంబంలో ఎదుటివారిని అలాగ అనగలుగుతామన్నా? మన కుటుంబంలో మనతో పాటు ఇంకా ఎవరన్నా ఉంటారా? కొన్ని మన సంఘంలో ఎంతమంది ఉన్నారు? సంఘంలో జనం ఎంతమంది ఉన్నారని కాదు, పరదేశంలోకి పరలోకంలోకి వెళ్ళేవారు ఎంతమంది ఉన్నదని కావాలి. ఈ రోజుల్లో అది చూసుకోవట్లేదు. జనం ఎంతమంది సంఘం ఉన్నారని చూసుకుంటున్నారే తప్ప ఇల్లు పరలోకంలో వెళ్ళేవారు ఎవరో, నరకానికి వెళ్ళేవారు ఎవరో చూసుకోవట్లేదు. పరలోకంలోకి వెళ్ళేవారు ఎవరో చూసుకోవాలి. పిల్లగా చెప్పేవాడే పరలోకానికి వెళ్ళకపోతే వినేవాళ్ళు ఏం పరలోకానికి వెళ్తారు? చెప్పేవాడు పరలోకానికి వెళ్ళాలి, వినేవాడు పరలోకానికి వెళ్ళాలి. అది దేవుడికి ఇష్టమైంది. ఎంతమంది ఉన్నామన్నది కాదు, కానీ మనం ఎక్కడికి వెళ్ళగలుగుతాము అన్నది మనకు కావాలి. దేవుడు కోరుకునేది పరలోకంలో ఉండాలని.